ఆఫీస్లో నమోదవుతుంది. మీ లొకేషను, మీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతాయి. అట్లా మిస్యూజ్ అనేది సార్ చెప్పేది మిస్యూజ్ చేయకూడదు. మీరు చెప్పారు కదా సిల్లీ ఇష్యూస్కి వన్ 112 కాల్ చేస్తే నిజంగా అవసరం ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోలీసు రీచ్ కాలేక మీ దగ్గరకు వచ్చి టైం వేస్ట్ అయితే అక్కడ ఒక లైఫ్ మీ వల్ల కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని మిస్యూజ్ చేయకుండా మీకు కంపల్సరీగా తప్పదు పోలీస్ అవసరం ఉందన్నప్పుడు మాత్రం ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ 112 ఫోన్ ఉన్నవాళ్ళు 112 కాల్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా సమాజంలో జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తున్నారు. మీ పిల్లలు అంటే మీరు వివిధ రకాల వృత్తుల్లో బయటకు వెళ్తూ ఉంటారు. అగ్రికల్చర్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఇంకా వృత్తుల్లో అంతా వెళ్తున్నప్పుడు లేదా సెలవుల్లో కానీ ఇట్లాంటి టైంలో అంటే మీరు పెద్దవాళ్ళు బయటికి వెళ్ళే టైంలో మీ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర ఉన్న ఎవరన్నా పెద్దవాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళ మీద కొంచెం మీరు ఒక శ్రద్ధ చూపించి మనం చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తున్నాము. ఇప్పుడు సంఘంలో మన సమాజంలో కొంత ఆకతాయిల వల్ల జరిగే కొన్ని అకృత్యాలు మీరు చూస్తూ ఉన్నారు. అటువంటి వాటికి మన పిల్లలు బలి కాకూడదు, అటువంటి సంఘటనలు జరగకూడదు అనుకుంటే మన సమాజంలో మన కాలనీలో ఉండే కొంతమంది అసాంఘిక వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కొంత నిఘా మీరు కూడా నిఘా పెట్టి అంటే రిఫ్రాఫ్గా తిరుగుతూ ఉండి ఈ చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అటువంటి జరగకూడదంటే మన పిల్లలను మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనే మినిమం బాధ్యత మీరు తీసుకోవాలి. అలాగే అసాంఘిక వ్యక్తులు ఎవరన్నా మీ కాలనీలో తిరుగుతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళ గురించి మీ సమాచారం ఎవరికి తెలియపరచడం జరగదు. కాబట్టి మీరు ఆ అసాంఘిక వ్యక్తుల గురించి సమాచారం ఇస్తే వాళ్ళని ఇమీడియట్గా పోలీసు యాక్షన్ తీసుకుంటారు. తీసుకోకపోతే రేపటి రోజున మీ కళ్ళ ముందు ఏదో చిన్నది జరుగుతుందిలే, వేరే వాళ్ళ పిల్లలు ఇష్యూలో జరిగింది, లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఏదో దొంగతనం జరిగింది, నాకెందుకులే అని మీరుంటే అది నెక్స్ట్ డే మీకే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పరిధిలో జరిగే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల గురించి అయినా కానీ పోలీస్కి సమాచారం ఇవ్వండి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, మీడియా కానీ సోషల్ నెట్వర్క్ కాలనీలో ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినట్టు మీ దృష్టికి వస్తే పోలీసులకు ఫోన్ చేసినట్లా చెప్పిన వాళ్ళ వివరాలు ఎవరికి చెప్పం. గంజాయి తాగటం కానీ గంజాయి తాగటం, మందు తాగటం వల్ల యువత చెడిపోయి చిన్నపిల్లల మీద రేప్ కేసులు, మర్డర్లు జరుగుతుంది. కేవలం సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం వల్లనే ఇవి జరుగుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసే. మీరు సమాచారం ఇస్తే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అర్థమైందా? మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి మీ నోటీస్కి వస్తే దయచేసి పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ కాలనీ వాసులందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్సు, మా స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో కొడవలూరు సిఐ గారు ఒకసారి మాట్లాడతారు.